మావయ్య, చదరంగం ఆటలో గెలవాలి అంటే రాజుకి చెక్ పెట్టాలి, మంత్రికి కాదు. మన కోరిక సుభద్రను ఒంటరిదాన్ని చేయడమే. మనం అనుభవించిన నరకాన్ని సుభద్ర కూడా చూడాలనే. కానీ మనం టార్గెట్ చేయాల్సింది ఇలాంటి చిన్న చిన్న గొడవల దగ్గర కాదు. దేవ్ చిత్రాల మధ్య అగ్గిని రాజేసి దానిమీద పెట్రోల్ పోసి అది సుభద్ర కంట్లో పడేలా చేయాలి. అప్పుడొచ్చే బాధ ఈ చిన్న గొడవల దగ్గర రాదు. అదీ కాక ఇప్పుడు ఆవేశంలో 4 మాటలు అనుకున్నా కాసేపు అయ్యాక ఇద్దరూ రియలైజ్ అవుతారు, మారిపోతారు, మళ్ళీ కలిసిపోతారు. అందుకే వాళ్ళు విడిపోవాల్సింది ఈ గొడవ దగ్గర కాదని వెళ్ళి కూల్ చేశాను. బావా, మన దృష్టం బాగుండి గౌరీ మనకి దొరికింది గాని అదే రాజకీయాల్లో ఉంటే ఎవరికి దొరికేది కాదు. అది సరే గౌరీ, ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య మంట ఎప్పుడు పెడుతున్నావు? అది చెప్పు, ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను. ఏమైంది అర్చన? నాకేం నచ్చలేదు పూజారి. ఏంటి టచ్ చేయడమా? అన్నయ్య చేస్తుంది. బావగారు చేసిందా? ఏం చేశాడు? ఏమి నచ్చలేదు? నువ్వు చూసావు కదా అన్నయ్య వదినకి చీర తేవడం. నీకేమైనా పిచ్చా? ఎవరైనా చీర తేకపోతే బాధపడతారు, నువ్వేంటి తెచ్చాడని బాధపడుతున్నావు? చీర తీసుకురావడం గురించి కాదు, వదినతో అలా ప్రవర్తించడం. అందులో తప్పేముంది? వదిన డబ్బుల్ని పరాయి సొమ్ముగా చూడటం తప్పు కదా. కానే కాదు అర్చన, ప్రతి మగాడికి లోపల ఒక ఈగో అనేది ఉంటుంది. అది హర్ట్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. బావగారు చెప్పినప్పుడే అక్క ఆ విషయాన్ని అక్కడే వదిలేసి ఉంటే ఇంత దూరం వచ్చేదా? ఓహో, అయితే నీకు కూడా ఈగో ఉందన్నమాట. అఫ్కోర్స్, అందరికీ ఉంటుంది. అయితే నువ్వు కూడా మా అన్నయ్యలాగే నా దగ్గర ప్రవర్తిస్తావన్నమాట. యా. నో నో నో, నేనెందుకు అలా చేస్తాను? మరి ఇంకెలా చేస్తావు? అర్చన, నా ఉద్దేశం అది కాదు. ఏ ఉద్దేశంతో అన్నావు మరి? బావగారిది తప్పేమీ లేదని. అయితే మా వదింది తప్పంటావా? హేయ్, నేనెప్పుడన్నాను? నీ మాటలకు అర్థం అదేగా. చిచిచి, అది కాదు దాని అర్థం. అయితే ఏంటి మరి? అర్చన, నీకొక దండం పెడతాను. టైం 10 అయింది. ఈ టైంలో రొమాంటిక్గా ఉండాలి కానీ ఈ గొడవలెందుకు? నీకెప్పుడు అదే గోల కదా. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు. ఓవైపు మా వదిన అన్నయ్య మాటలకి మానసిక క్షోభ అనుభవిస్తుంది, నీకు మాత్రం అది కావాలా? హేయ్, దానికి దీనికి లింక్ పెడతావేంటి? నీ బుద్ధే అంత. నువ్వు ఈ జన్మలో మారవు. నాకేం అక్కర్లేదు. కొత్తగా రూల్స్ పాస్ చేశారు కదా, నేను సంపాదిస్తున్నాను, నా చీర నేనే కొనుక్కోగలను. మీరు ఖర్చు పెట్టడం ప్రేమ అయితే మీరు తల వంచకూడదు అని నేను ఖర్చు పెట్టడం ఏంటి మరి? అది ప్రేమ కాదా? హరిబాబు, ఏంటలా ఉన్నావు? ఏం లేదు పిన్ని. నువ్వు చెప్పనంత మాత్రాన నేను తెలుసుకోలేనా ఏంటి? ఉదయం నువ్వు ప్రేమగా చీర తెస్తే అహంకారంతో నీ భార్య దాన్ని తిరస్కరించింది.
దాన్నే తలుచుకొని లోపల అల్లాడిపోతున్నావు అంతేగా? అవును పిన్ని, శిరీషకు నేనంటే చాలా ఇష్టం. నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది, ఎంతో మందిని ఎదిరించింది. అలాంటి శిరీష ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఏంటి పిన్ని నువ్వనిది? అవును హరి, ఓ మాట చెప్పు. నువ్వు శిరీష కోసం తెచ్చిన చీర ఖరీదెంత? 2000. అది అక్కడొచ్చింది సమస్య. శిరీష ఐశ్వర్యంలో పుట్టిన పిల్ల, ఏసీ గదుల్లో పెరిగిన అమ్మాయి. తను కాళ్లకు తొడిగే చెప్పుల గురించి కూడా గొప్పలు చెప్పుకోవాలని ఆశపడే అమ్మాయి. అలాంటి శిరీషకు నువ్వింత ధర తక్కువ చీర తెస్తే అలా కాక ఇంకెలా ప్రవర్తిస్తుంది? వాళ్ళింట్లో పని మనిషికి కూడా 10,000 పెట్టి చీర కొనే స్థాయి కదా వాళ్ళది. ఇలాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చీర మీద అలిగింది, రేపు నీ మీద అలగదని నమ్మకం ఏంటి? అసలే నువ్వు పల్లెటూరు వాడివి, పైగా ఆస్తి పోగొట్టుకుని బికారివైపోయావు. నీ మీద కూడా చిరాకు పుట్టి నిన్ను వదిలేయదని గ్యారెంటీ ఏంటి? పిన్ని, ఆహా, నా ఉద్దేశం అలా జరుగుతుందని కాదు, జరిగే అవకాశం ఉందని. పెద్దింటి పిల్లల మనస్తత్వాలు ఒక చోట స్థిరంగా ఉండవు కదా హరి. ఏదో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటావని చెప్పానంతే. అయినా నీ సొంత విషయాలు నాకెందుకులే. శిరీష, శిరీష, నన్ను క్షమించు శిరీష. నువ్వేంటో, నీ స్థాయి ఏంటో, నువ్వు పుట్టి పెరిగిన వాతావరణం ఏంటో తెలుసుండి కూడా నీ మనసు బాధ పెట్టాను. నీకు తక్కువ ధరలో చీర తెచ్చాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కదా, ఉన్న దాంట్లోనే సర్దుకుంటావనుకున్నా. కానీ దానివల్ల నువ్వు ఇంత బాధపడతావని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు చెప్పు శిరీష, నీకెలాంటి చీర కావాలి? ఎంత రేట్లో కావాలి చెప్పు. అది ఎంతైనా సరే, నా తల తాకట్టు పెట్టైనా సరే నీకోసం చీర తీసుకొస్తాను. చెప్పు శిరీష. అయిపోయిందా? ఇదేనా ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? ఇంతేనా మీరు నన్ను ప్రేమించింది? నాకు చీర వద్దు అంటే రేట్ నచ్చక వద్దు అనిందని డిసైడ్ అయిపోతారా? నా మనసులో ఏముందో కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరా? అదిగా శిరీష. ఏది కాదండి, ఏది కాదు? మీరు నాది నాది అనడం మొదలు పెట్టారని, ఆ మాటలకు నేనెంత బాధపడుతున్నానో మీకు అర్థం కావాలని ఆ చీర వద్దు అన్నాను. అంతేకాని దాని రేటు నచ్చకో, బోర్డర్ అంచు కలర్ నచ్చకో కాదు. నేను హంగులు ఆర్భాటాలు పడే మనిషినే అయితే కోట్ల ఆస్తిని కాదనుకొని వచ్చి ఈ పల్లెటూరులో కాపురం చేయను. ఇంత అవమానిస్తున్నా మీ కాళ్ళ దగ్గరే పడుండి మీకు సేవలు చేయను. నాకు కావాల్సింది మీరండి, మీ ప్రేమ.
భార్యగా నాకు కల్పించే స్థానం మీ నుండి నేను ఆశించేవి వీటినే తప్ప ఇంకేవీ కావండి. అది మీకెప్పటికీ అర్థం కాదని నాకు అర్థమైంది. నా భర్త నాకు మాత్రమే సొంతం కావాలి, నా మీద మాత్రమే ప్రేమను కురిపించాలి, నాతోనే ఉండాలి, నా గురించి ఆలోచించాలి. ఇలా ఆస్తి పంచినంత ఈజీగా మనసు పంచే భర్త నాకు అక్కర్లేదు. సుభద్ర, నన్ను క్షమించు. అగ్ని సాక్షిగా ఈ ఊపిరి ఉన్నంతకాలం నీతోనే ఉంటానని ప్రమాణం చేసి ఇలా అర్ధాంతరంగా నిన్ను వదిలేసి వెళ్తున్నాను. దానికి కారణం నువ్వేనని నేను నిన్ను నిందించలేను. అలాగని తప్పు నా మీద వేసుకుని నీ దృష్టిలో నేరస్తుడిగా మిగిలిపోలేను. నాకు చిత్రం మీద తప్పుడు ఆలోచనలు రావడం నీకు నచ్చలేదు. ఆ విషయం నిన్ను చాలా హర్ట్ చేసిందని నాకు అర్థమైంది. అది కావాలని చేయలేదని నీతో ఎంత చెప్పినా అనుకోకుండా జరిగిపోయిందని నీకు నచ్చజెప్పాలని ప్రయత్నించినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు. అందుకే నోటికి ఎంతొస్తే అంత మాట నేస్తావు. నీ బాధంతా నాపైనే కక్కేస్తున్నావు. కానీ నేను చేసింది తప్పే అని నాలో కలుగుతున్న పశ్చాత్తాపం కన్నా నీ మాటలే సూదుల్లా నా మనస్సుని గుచ్చుతున్నాయి సుభద్ర. అందుకే రోజు నీకు ఎదురుపడి ఓ క్రిమినల్గా నీ ముందు తిరగడం కన్నా నీకు దూరంగా వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే నీకు దూరంగా వెళ్ళిపోతున్నా. ఇది నీ మీద కోపంతో తీసుకున్న డెసిషన్ కాదు, నీ మీద నాకెంత ప్రేమంతో చెప్పడానికి తీసుకున్న నిర్ణయం. కనీసం నేను వెళ్ళిపోతే అయినా నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. చిత్రం మీద నాకు ఫీలింగ్స్ వచ్చాయి, కానీ వాటి వల్ల నీ మీద నాకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని నిరూపించడానికి. నా నిర్ణయం నిన్ను బాధ పెడితే క్షమించు. ఇప్పటికైనా నా మనసేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఇట్లో ప్రేమతో నీ దేవ్. నువ్వంటే ప్రాణమని
నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప, నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప, ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప, ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా, ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా, ఎవరిని అడగాలి నన్ను తప్ప, చివరికి ఏమవాలి మన్ను తప్ప, నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. దేవతలోను ద్రోహం ఉందని తేలిపావు, దీపం కూడా దహిస్తుందని తేల్చావు, ఎవరిని నమ్మాలి నన్ను తప్ప, ఎవరిని నిందించాలి నిన్ను తప్ప. బ్యాగ్ వేసుకుని మరీ ఎక్కడికి వెళ్తున్నాడు? కొంపదీసి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడా ఏంటి? అనుకున్నంత చేశాడు. నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు.
షక్కి ఆ. హే, లే లే లే. ఏమైంది షక్కి, ఏమైంది? ఏంటి బావా నువ్వు మంచి డ్రీమ్స్ అడగొట్టావు. ఇదిగో జస్ట్ ఇప్పుడే షకీలా వచ్చి లిప్ టు లిప్ చెడగొట్టేశావు. చెయ్యి. అందుకని కల్లో చూపించాల్సిన ప్రతాపం నా మీద చూపిస్తున్నావా? తిన్నగా పడుకో. ఇంకోసారి కాలేసావనుకో కాలు నరికి చేతిలో పెడతా. పడుకో. మావయ్య 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 మావయ్య. ఏంటి గౌరీ, ఏమైంది? ఈ టైంలో వచ్చావేంటి? పాపం గౌరీ కూడా పీడకలు వచ్చాయేమో బావా. నువ్వు నోర్మై. అలాగే. నువ్వు చెప్పమ్మా. ఈ లెటర్ చూడండి. ఏంటిది? లీవ్ లెటరా? లీవ్ ఏమైనా కావాలా? రేయ్, నేను నోరుమూయమన్నానా? ఓకే బావా, నువ్వు గాని. ఏంటి గౌరీ ఇది? దేవ్ ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? అదే మావయ్య నాకు అర్థం కావట్లేదు. దేవ్కి చిత్రకి మధ్య అక్రమ సంబంధం పుట్టించి దాన్ని అడ్డం పెట్టుకుని సుభద్రతో ఆడుకుందామని చూస్తే దేవ్ వెళ్ళిపోయి కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. మీ ఆరాటం కాకపోతే వాడు వెళ్ళిపోవడం మూలాన మనకు వచ్చే నష్టం ఏంటి చెప్పు? ఇదిగో మనం పొగబెట్టి వాళ్ళని వెళ్ళగొట్టినా వాళ్ళంతటా వాళ్ళు విడిపోయినా మనకి లాభమే కదా. ఈ మాత్రం దానికి అర్ధరాత్రి డిస్కషన్ పెట్టాలా? ఒరే చెత్త సన్నాసి, నీకు అసలు విషయం అర్థం కావట్లేదు. ఏమిటి బావా? సుభద్ర ఏం పాలు తాగే పసిపిల్ల కాదు. దేవి వెళ్ళిపోగానే విలవిలా ఏడ్చి గుండె పగిలి చావడానికి. పర్వత నేను ఆడపడుచు. పంతం పట్టింపులు చాలా ఎక్కువ. నీ వల్లే, కేవలం నీ వల్లే ఈరోజు దేవ్ ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. నీ వల్లే సుభద్ర ఒంటరిదైపోయింది.